రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతున్నాయి. కేసీఆర్ను ఉద్దేశించి కేటీఆర్ పులి బయటికి వస్తుంది అంటూ కొన్ని వ్యాఖ్యలు చేయగా, ఆ వ్యాఖ్యలకు సీరియస్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. పులి బయటికి వస్తే మా దగ్గర బోన్లు ఉన్నాయి, వలలు ఉన్నాయి, పులిని పట్టి బోన్లో బంధించి చెట్టుకి ఏలాడదీస్తాం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలకు ఈయన కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయగా, అలాగే నిన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్లలో గుంత తవ్వి గుంతలో బొంద పెడతాం అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయగా, ఆ వ్యాఖ్యలకు కేటీఆర్ ఈరోజు సీరియస్ గా కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. 100 మీటర్ల గుంటలో బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం పక్కన పెడితే, మీరు ఇచ్చిన హామీలను 100 రోజుల్లో నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా ఆయన గట్టి కౌంటర్ ఇచ్చే దిశగా కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ మనతో ఉన్నారు. అయితే సార్ నమస్తే అండి. నమస్తే నమస్తే అండి. సార్, రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం హాట్ గా మారుతోంది. ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటూ ఉన్నారు. ఏంటి ఈ పరిణామాలు చూస్తే ఎలా అనిపిస్తోంది? అంటే నిన్న ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద కల్పిత కలలు, అంటే కల్పితంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిన్న కృష్ణా వాటర్ కావచ్చు, గోదావరి వాటర్ సంబంధించినటువంటి జల వివాదం మీద కేంద్ర ప్రభుత్వం నిన్న గెజిట్ గతంలో జారీ చేసింది. 2021లోనే జారీ చేస్తే అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు 2 సంవత్సరాల కాలం మాకు టైం ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసుకొని మొన్న నిన్న నిన్న అంటే కేంద్ర ప్రభుత్వం మినిట్స్ బుక్ లో ఇరు రాష్ట్రాలు ఒప్పుకున్నట్టుగా మినిట్స్ బుక్ లో పొందుపరిచి బయటికి రిలీజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది, కేంద్ర ప్రభుత్వం లొంగిపోయింది ఆ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు మాట్లాడిరో ఆ సందర్భానుసారంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది తప్ప రేవంత్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారిని ఏదో కించపరచాలనో లేకపోతే రాజకీయ విమర్శ చేయాలని చేయలేదు. అది కాకుండా కేటీ రామారావు గారే ఏకంగా పులి బయటకు వస్తుందంటే మరి పులి ఇన్ని రోజులు ఎక్కడుంది? మరి పులి అసలు జనాల మధ్య రాదు కదా. పులి ఒకరు వస్తే దాన్ని బంధించి బోన్లను బంధిస్తారు, లేకపోతే కేసీఆర్ గారిని ఉద్దేశించి స్పష్టంగా అటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది కేటీఆర్ గారు. పులి కేసీఆర్ బయటకు వస్తుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం, పులి బయటకు వస్తే మేము మా దగ్గర వలలు ఉన్నాయి, బోన్లు ఉన్నాయి, బంధించి చెట్టుకు వేలాడదీస్తాం అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు రీకౌంటర్ వేశారు. అంటే ఏంటి, ఒకవేళ కనుక కేసీఆర్ గారికి ఆరోగ్యం మొత్తం నయమై బయటకు వస్తే ఆయన జైల్లో వేసేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? రేవంత్ రెడ్డి గారు ఆ ఉద్దేశంతోనే అటువంటి వ్యాఖ్యలు చేశారా అంటే ఏం చెప్తారు? అంటే కేసీఆర్ గారు ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు యశోద హాస్పిటల్ పోయి కేసీఆర్ గారిని పరామర్శించారు. అదేవిధంగా రాజకీయ విమర్శలు ఎన్ని రాజకీయాలు ఉన్నప్పుడు మాత్రమే విమర్శలు చేసుకోవాలా? ఆ తదనంతరం రాష్ట్ర అభివృద్ధి విషయంలో అందరం కలిసి పనిచేసుకుందాం, ప్రతిపక్ష పార్టీ అదేవిధంగా అధికార పార్టీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ సందర్భంగా మాట్లాడారు. కానీ కావాలని కేటీఆర్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఇక కేసీఆర్ గారు వస్తే ఏదో జరిగిపోతుంది, కేసీఆర్ గారు ఏదో ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుడు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రశాంతం నడుస్తుందని చెప్పే ప్రయత్నం వారు చేసింది కాబట్టి ఆ వ్యాఖ్యలకు కౌంటర్ గా మాత్రమే రేవంత్ రెడ్డి గారు నిన్న పులి బయటకు వస్తుందనే దాని మీద వ్యాఖ్యలు చేసింది తప్ప వేరే దురుద్దేశపూర్వకంగా లేదో రాజకీయ విమర్శ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా వ్యాఖ్యలు చేసినారని మేము భావిస్తలేం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మేము వచ్చి 7 వారాలు అవుతా ఉంది. కానీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, రేపు కూలుతుంది, మాపు కూలుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు. అదే కాకుండా 6 నెలల కాలం పాటు విమర్శలు చేయనని చెప్తూనే కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లబ్ధి పొందాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వెకిలి చేష్టల మీద మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అట్లాంటి వ్యాఖ్యలు చేసింది తప్ప ఏదో బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏదో లబ్ధి జరుగుతుంది ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుండాలంటే అధికారంలో కొందరు ఉంటారు, ప్రతిపక్షంలో కొందరు ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించాలి, అధికారంలో ఉన్న అధికార పాత్ర పోషిస్తూ ఈ 2 కలిసి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వం కోరుకుంటా ఉంది.
దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. ఓకే. చరణ్ గారు మీరన్నట్లుగా నిజంగా కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చేందుకే రేవంత్ రెడ్డి గారు అటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటే ఈరోజు స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గుంత తవ్వి ఆ గుంతలో బొంద పెడతాం అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. దానికి కౌంటర్గా మళ్ళీ కేటీఆర్ గారు మమ్మల్ని మా పార్టీని గుంత తవ్వి బొంద పెట్టడమేమో పక్కన పెడితే మీరు 100 రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేయండి అంటూ కూడా ఆయన రీకౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడెందుకు రేవంత్ గారు కౌంటర్ ఇచ్చే ఇక్కడెందుకు రేవంత్ గారు బీఆర్ఎస్ పార్టీ మీద మండిపడ్డారు? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే టీఆర్ఎస్ పార్టీ చేసేని తప్పులు చేసి తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అంధకారంలో పోవడానికి కారణమై 6,71,000 కోట్ల మీరే అప్పు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని మీరే సరెండర్ అయి మీరే కృష్ణా వాటర్ సంబంధించి కావచ్చు, గోదావరి వాటర్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీరే ఒప్పందం కుదుర్చుకొని 500 టీఎంసీల పైగా తెలంగాణ రాష్ట్రాలు రావచ్చున్న 299 టీఎంసీలకే ఒప్పందం చేసుకొని, అదే కాకుండా తెలంగాణ ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి కృష్ణా వాటర్ సంబంధించి నాగార్జున సాగర్ డ్యామ్ కావచ్చు, శ్రీశైలం డ్యామ్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు కావచ్చు, అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పేసి మీరు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కేంద్ర ప్రభుత్వానికి అండర్టేకింగ్ ఇచ్చి అది కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టే ప్రయత్నం మీరు చేసిరు కాబట్టి రేవంత్ రెడ్డి గారు 3 అంటే మిమ్మల్ని 100 ఫీట్ల కోతు తీసి టీఆర్ఎస్ పార్టీ పాత పెట్టాలని చెప్పేసి అట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తప్పు మీరు చేసి కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే ప్రయత్నం మీరు చేసిరు కాబట్టి, వాస్తవాన్ని వక్రీకరించే ప్రయత్నం మీరు చేస్తున్నారు కాబట్టి, ఆ విషయాల మీద మాత్రమే రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మేము చాలా స్పష్టంగా ఈరోజు గెజిట్ సంబంధించినటువంటి 2021 ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ సంబంధించినటువంటి ఇలాగనే మాకు ఆ కాపీ కూడా మీడియా మిత్రులు ఇవ్వడం జరిగింది. అంటే తప్పు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసి మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి నీతులు చెప్పే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. గతంలో కూడా మీరు చాలా హామీలు ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున ఉద్ధరించడం, తెలంగాణ రాష్ట్రానికి పెద్ద అద్భుతమైన పాలన అందించడం, పర్ క్యాపిటల్ ఇన్కమ్‌లో తెలంగాణ నెంబర్ 1 ఉందని, విద్యుత్ వినియోగంలో నెంబర్ 1 అని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేసుకొని 2 సార్లు అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని 6,71,000 కోట్ల అప్పులోకి తీసుకుపోయి ప్రతి కుటుంబం 7 లక్షల రూపాయల అప్పులోకి పడే తెలంగాణ రాష్ట్రం కాబట్టి మీరే అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు కాబట్టి దాని మీద మాత్రం రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. ఓకే. చరణ్ గారు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని శాఖల్లో సమీక్షలు చేసి ఆ శాఖల్లో జరిగినటువంటి అవకతవకలను బయటపెట్టారు. ఈ నేపథ్యంలో ఒకవేళ గనక కేసీఆర్ గారికి నయం అయితే ఈ శాఖల్లో జరిగినటువంటి అవినీతికి గాను కేసీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఆయన్ని జైల్లో పెట్టే అవకాశం ఉందా? అందులో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారా అని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసినాం. అదే కాకుండా కాళేశ్వరం విషయంలో విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతా ఉంది. అదే కాకుండా జ్యుడిషియరీ కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి లేఖ రాసింది. మీరు జ్యుడిషియరీ సంబంధించినటువంటి విచారణ చేద్దామని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తా ఉంటే ఎంతమంది జడ్జిలు కావాల్సి వస్తుంది? అసలు అన్ని శాఖల్లో అవినీతే ఉన్నది, అన్ని డిపార్ట్మెంట్లలో అవినీతే ఉన్నది. వాళ్ళు కట్టినట్టు ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రతి దాంట్లో అవినీతే ఉన్నది. మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అదే కొన్నిట్లకు డిపిఆర్ లేవు. ప్రజల్ని మోసం చేసిరు. ప్రజల మీద 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజలను చూపించి ప్రజలకు సంబంధించినటువంటి భూములు చూపించి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో తప్పు చేసి ఉంటే ఎవరైనా అది ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కావచ్చు, ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి మంత్రులు కావచ్చు, ఎవరున్నా అధికారులున్నా, మంత్రులున్నా, మాజీ ముఖ్యమంత్రి ఉన్నా, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా మేము ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతా ఉంది. జ్యుడిషియల్ ఎంక్వైరీలో వాస్తవాలు బయటకు వచ్చినట్లయితే తప్పు చేసిన ఏ వ్యక్తిని కూడా వదిలిపెట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఖచ్చితంగా దోషులపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఓకే. చరణ్ గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా రాలేదు. చాలా తక్కువ స్థానాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అది గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు
మజ్లిస్ పార్టీతో పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు వేయబోతున్నారు. అందులో భాగంగానే ఈరోజు అక్బరుద్దీన్ గారు లండన్‌లో రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టబోతున్నారు. ఆ వ్యూహం దిశగా అడుగులేయబోతున్నారు రేవంత్ రెడ్డి అంటూ కూడా కొన్ని వార్తలు బయటకొస్తున్న నేపథ్యంలో ఆ వార్తల్లో వాస్తవం ఉందా అండి? అంటే వాస్తవంగా టీఆర్ఎస్ పార్టీని బొందపెట్టాల్సిన అవసరం ఏం లేదు సార్. ప్రధానంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్‌ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ 2గా చీలిపోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కనుమరుగయ్యే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్‌లో 12 స్థానాలకు తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అదే కాకుండా 15 స్థానాలు గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ హ్మ్. సింగిల్ డిజిట్‌కే పరిమితం అయితా ఉంది. అదే కాకుండా పార్లమెంట్ ఎలక్షన్‌ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ 2గా చీలిపోయి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కనుమరుగయ్యే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే రేపు జరగబోయే ఎలక్షన్‌లో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ జరగబోతోంది ప్రధానంగా. ఈ 10 సంవత్సరాల కాలం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి మాటలతోటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు అధికారం అప్పగిస్తే 10 సంవత్సరాల కాలం పాటు ప్రజాధనాన్ని వృధా చేస్తూ, ప్రజల్ని గెలవకుండా, అదేవిధంగా అనవసరమైన ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాలు ఉండొద్దని చెప్పి కోరుకున్నాడు కాబట్టే, తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కనుమరుగే అవకాశం ఉంది. అదే కాకుండా హైదరాబాద్ రంగారెడ్డిలో మీరు చూసినట్లయితే 29 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలు గెలిచింది. 25 స్థానాల్లో 7 స్థానాలు ఎంఐఎం పార్టీ గెలిచింది. ఒకటి భారతీయ జనతా పార్టీ గెలిచింది. మిగతా 17 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అది కూడా అబద్దాలు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే హైదరాబాద్‌లో మత కలహాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే భూముల రేట్లు తగ్గుతాయని, హైదరాబాద్‌లో ఐటీ ఎగుమతులు తగ్గుతాయి, ఐటీ జాబ్‌లు పోతాయని, అదే కాకుండా హైదరాబాద్‌లో ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వంలో మారతారు. రోజుకో ముఖ్యమంత్రి అయితారు, నెలకో ముఖ్యమంత్రి మారతారని చెప్పేసి, స్థిరమైన ప్రభుత్వం ఉండదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద విష ప్రచారం చేసి హైదరాబాద్‌లో ఓట్లేపించుకున్నారు. మీరు హైదరాబాద్‌కు సంబంధించినటువంటి ఓల్డ్ సిటీ మినహాయిస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 7-8% అత్యధికంగా టీఆర్ఎస్ పార్టీ కన్నా మాకే ఎక్కువ ఓట్లొచ్చినాయి. కానీ 7,00,000 ఓట్ల తేడాతో హైదరాబాద్‌లో ఉన్నటువంటి స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం జరిగింది. కాబట్టి గతంలో జరిగినటువంటి తప్పు విషయంలో ప్రజలంతా కూడా పునఃపరిశీలన చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి 7 వారాలు అవుతా ఉంది. 7 వారాల్లో అద్భుతమైన పాలన అందిస్తా ఉన్నారు. చెప్పిన మాట ప్రకారం ప్రజాపాలన జరుగుతా ఉంది. ప్రజలకు అందుబాటులో ఉన్నారు. మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. అదేవిధంగా రాజకీయ కక్షలకు పోతలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా ప్రజలను కలుస్తా ఉన్నారు. అదేవిధంగా చెప్పిన మాట ప్రకారం 2, 3 గ్యారంటీలు అమలవుతా ఉన్నాయి. తెలంగాణ చరణ్ రాష్ట్రంలో గారు అంటే ప్రజాస్వామ్యం బతికుంది. కేటీఆర్ అసెంబ్లీలో గారు ప్రతిపక్ష అడిగిన విధంగా చరణ్ గారు చెప్పండి సార్. కేటీఆర్ గారు అడిగిన విధంగా 100 రోజుల్లో మీరిచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేయబోతున్నారా మీరంటే ఏం చెప్తారు? మేము అడుగులు వేస్తా ఉన్నాం గాబట్టే 6 గ్యారంటీల విషయంలో ఆల్రెడీ గ్రామాల్లోకి అధికారులను పంపి అప్లికేషన్ ఫార్మ్ తీసుకున్నాం. దానిలో భాగంగానే ఇంకెవరన్నా మిగిలిన వాళ్ళు అప్లై చేసుకోకపోతే ఎంఆర్ఓ ఆఫీస్‌లో గావచ్చు, ఎండీఓ ఆఫీస్‌లో గావచ్చు, మున్సిపల్ ఆఫీస్‌లో అనునిత్యం అప్లై చేసుకోవచ్చని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డ్‌లు తొలగించి ఆ ప్లేస్‌లోనే కొత్త రేషన్ కార్డ్‌లు ఇచ్చినామని చెప్పే ప్రయత్నం వారు చేసిర్రు. కొత్త పెన్షన్‌లు గూడా గతంలో ఇవ్వలే. కానీ మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా ఇచ్చిన మాట ప్రకారం వైట్ రేషన్ కార్డ్ ఇస్తామని, కొత్త పెన్షన్‌లు ఇస్తామని, చెప్పినటువంటి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దాని ప్రకారమే 2, 3 ఆల్రెడీ 2 హామీలు అమలు జరుగుతా ఉన్నాయి. మిగతా గ్యారంటీల విషయంలో కూడా గైడ్‌లైన్స్ రెడీ అవుతా ఉన్నాయి. అదేవిధంగా స్క్రూటినీ జరుగుతా ఉంది. వచ్చినటువంటి అప్లికేషన్‌లన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా రేపు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పేసి ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగానే ముందస్తుగానే మేలుకొని అప్లికేషన్ ఫార్మ్ తీసుకోవడం జరిగింది. త్వరలోనే అంటే మేము చెప్పిన 100 రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం. అదే కాకుండా ఎలక్షన్ జరుగుతా ఉంటే కర్ణాటక రాష్ట్రాన్ని చూపించారు. రీసెంట్‌గా ఒక 1 వీక్ బ్యాక్ కర్ణాటక రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తా ఉన్నారు. అక్కడ 50,000 కోట్ల రూపాయలతోటి అక్కడ ఇచ్చినటువంటి గ్యారెంటీలన్నీ కూడా అమలు చేస్తా ఉంది కర్ణాటకలో ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైనా కూడా మాట ఇచ్చిందైతే మాట తప్పదనేది చాలా స్పష్టం. మేము రాజస్థాన్‌లో రూ. 500 సిలిండర్ ఇస్తామని చెప్పి ఇచ్చినాం. హిమాచల్ ప్రదేశ్‌లో పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని చెప్పినాం. చేస్తున్నాం మనం అక్కడ. కర్ణాటకలో 5 గ్యారంటీలు అని చెప్పినాం. అక్కడ అమలు జరుగుతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీల్లో దాదాపు చాలా గ్యారంటీలు అమలు జరుగుతా ఉన్నాయి. ఇప్పటివరకు 7, 8 కోట్ల మంది మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం చేసిర్రు. 66% ఉన్నటువంటి ఆక్యుపెన్సీ రేటు 88% పెరిగింది. కొన్ని డిపోలలో అయితే 100% ఆక్యుపెన్సీ రేటు పెరిగింది. దీంతోటి మహిళా సాధికారత పెరుగుతుందని చెప్పేసి ప్రపంచ బ్యాంకే కీర్తించే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మేధావులంతా చెప్తున్న సందర్భం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి 6 గ్యారంటీలు అమలు చేసే దానిలో ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకపోదనేది చాలా స్పష్టం.
ఓకే. ఓకే చరణ్ గారు. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.